జగనన్న ఆశయం జై జగన్. లోకేష్ బాబు వెంటనే, లోకేష్ బాబు వెంటనే, లోకేష్ బాబు వెంటనే. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. సంజయ్ అన్న నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. లోకేష్ బాబు వెంటనే, లోకేష్ బాబు వెంటనే, లోకేష్ బాబు వెంటనే, లోకేష్ బాబు వెంటనే, లోకేష్ బాబు వెంటనే. జై జగన్, జై జగన్, జగన్, జై జగన్. అయ్యా ముందు వెనకరండి, వెనకరండి. అందరూ కూడా ఎమ్మెల్యే గారితో నడవండి. అందరూ కూడా దయచేసి అందరూ కలిసి నాయకులందరూ కూడా కార్యకర్తలు ఎమ్మెల్యే గారు నడవలసిందిగా కోరుతున్నా. ముందు ఎరకరండి. జగన్ నాయకత్వం, సంజయ్ అన్న నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. నారా లోకేష్ వెంటనే, నారా జగన్, జై జగన్. మన అరుపు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అరుపు విజయ్ ఎదుర్కొంటారా? అవునండి. జై జగన్, జై జగన్. నారా లోకేష్, నారా లోకేష్, నారా లోకేష్. దయచేసి మన కార్యకర్తలు నాయకులందరూ కూడా సమయం పాటించి మన సంజీవన్ వెంట నడిచి నాయకులందరూ కూడా వీళ్ళందరూ కూడా ర్యాలీలో గొప్పగా పాల్గొన్నారు కాబట్టి మనందరం కూడా సంజీవన్ వెంట నడవాలి. అందరూ కూడా ముందుకు చేస్తున్నారు, వెనక రావాలని కోరుతున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. అవకతవకలకు ఐక్యత బాధ్యతగా లోకేష్ బాబు వెంటనే టిఎస్సీలో జరిగిన అవకతవకలకు ఐక్యత బాధ్యత వహిస్తూ లోకేష్ బాబు వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. టిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలను వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. టిఎస్సీలో జరిగిన అవకతవకలపై నారా లోకేష్, డిఎస్సీపై అవకతవకలు చేసిన నారా లోకేష్, డిఎస్సీపై అవకతవకలు చేసిన నారా లోకేష్. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో మరి ఎన్నికల పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే గుంపు పార్టీ ఉందో, గుంపు పార్టీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు వారి అధికారులు మంత్రిత్వ శాఖలో జరిగినటువంటి డిఎస్సీలో అవకతవకలు జరిగాయని, అక్రమాలు జరిగాయని మరి జగన్మోహన్ గారు వారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు, నిరుద్యోగులు, యువత అందరూ కూడా కలిసికట్టుగా మరి అనేక నిరసన కార్యక్రమాలు చేశాం. మరి 6వ తారీఖు, 7వ తారీఖున, 8వ తారీఖున రిలే నిరాశ చేశారు. 3వ తారీఖున టౌన్ హాల్ మీటింగ్ పెట్టారు. 10వ తారీఖున ఈ రోజు రాష్ట్రమంతా కూడా నిరసన ర్యాలీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కావున ఏవైతే డిఎస్సీలో జరిగిన అవకాశాలు ఉన్నాయో ఆ అవకతవకలన్నింటినీ కూడా సరిదిద్దాలని, సిబిఐ ఎంక్వైరీ వేయాలని, దానికి బాధ్యత వహిస్తూ, నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ గుంపు ప్రభుత్వం ఏదైతే రివ్యూ పార్టీ నాయకత్వం నడుస్తుందో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు, విద్యార్థులు, యువత పదం తొక్కుతున్నప్పటికీ నిమ్మకం నీరెత్తినట్లుగా కనుక తీయనట్టుగా మరి ఈ డిఎస్సీ మీద ఎలాంటి సంఘటన లేదు, యాక్షన్ తీసుకోలేదు. మేము చెప్తున్నాం, డిఎస్సీలో అవకతవకలు జరిగాయి.
ఎందుకు చెప్తున్నామంటే ఈ డిఎస్సీలో మరి జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 జీవోలు తెచ్చారు. ఒక జీవో ద్వారా స్పోర్ట్స్ కోటా అంటే క్రీడలకు సంబంధించి ఆ కోటాలో 2% రిజర్వేషన్ 3% పెంచారు. దాంతో పాటు క్రీడల్లో పెద్ద సంబంధం లేకుండా మరి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. సరే మీ ప్రభుత్వం మీరు చెప్పారు, జీవించారు. ఎందుకు అంటే అధికారులు అర్థం చెప్తారు, మేము జీవోల ప్రకారం ప్రభుత్వ నిర్ణయానుసారం మేము నియామకాలు జరిపించాము అని వాళ్ళు చెప్తున్నారు. మరి నియామకాలు జరిగిన తర్వాత ఈ రోజు ఆ జీవోలు అన్నింటినీ కూడా రద్దు చేశారు. అదే అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ డిఎస్సీ రాష్ట్ర మరి దానిపై అవి కూడా ఉద్యోగాలు రానిటువంటి అవి కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకు జీవాలు తేవాలి, ఎందుకు మరి వాటిని క్యాన్సిల్ చేయాలి, ఎందుకు జీవాలు తెచ్చారంటే ఎవరైతే లోకేష్ గారితో పాటు పాదయాత్ర చేశారో, యువజనం పాదయాత్ర నడిచారో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చడానికి దాంతో పాటు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు మీరు వ్యాపారాలు చేసి మరి ఉద్యోగాన్ని అమ్ముకునే క్రమంలో ఈ జీవాలు తెచ్చి ఆ జీవాన్ని రద్దు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంతో చూపించింది. ఎందుకంటే వాయిస్ మెసేజ్, వీడియో మెసేజ్ అన్ని కూడా సోషల్ మీడియాలో చెక్కలు పెట్టాయి. మీ ఎమ్మెల్యే యొక్క వాయిస్ మెసేజ్లు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉద్యోగాలు దారం పెట్టిన విషయం అందరూ చూసాం, విన్నాం. వాటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయమంటున్నాం. ఒకవేళ తప్పుడు సమాచారం అయితే మీరు వాయిస్ ల్యాబ్లో పంపించి వాయిస్ మీద ఎవరు పెట్టారో అది కూడా జరుగుతున్నాం. అయితే మీరు కూడా పట్టించుకోవట్లేదు.